నేను సరోజాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మేడం అని చెప్పి వస్తారతో రిషి అంటుంటాడు. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వసుధార మీద కోపంతో రిషి అయితే ఇంకా సరోజని పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ మాటకి వసుధార రియాక్షన్ ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నేను ఎక్కడ చూశాను ఏంటనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే చూశానండి. సో రాబోయే అప్కమింగ్ కథలో ఏం జరుగుతుంది అనేది ఇన్స్టాగ్రామ్లో పూర్తిగా మనకి డీటెయిల్గా చెప్తారనమాట. వస్తారు అయితే ఇంకా సరోజ పెళ్ళి క్యాన్సిల్ చేద్దామని చెప్పి వెళ్తుంది. ఇంకా సరోజ అయితే నా ఫ్రెండ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి వస్తారని వెనక్కి పంపిస్తుంది కదా. వెనక్కి పంపించినాక ఇంకా వస్తారు వెళ్ళి ఆటోలో కూర్చుంటుంది. ఆటోలో కూర్చున్నాక రిషి అయితే ఇంకా వస్తారని బయటికి తీసుకెళ్తాడు. బయటికి తీసుకెళ్ళి రిషి సార్, నేను అక్కడ కాఫీ తాగాలనుకుంటే ఎందుకు మీరు వద్దన్నారు అని చెప్పి వస్తారు అంటుంది. చూడండి మేడం, మిమ్మల్ని ఒంటరిగా నేను బయటకు అయితే పంపించదలుచుకోవట్లేదు. మీరు కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా మీరు ఇంట్లో తాగటం మంచిది అని చెప్పేసి ఇంకా రిషి అయితే అంటూ ఉంటాడు. ఏంటి సార్ మీరు నా మీద అద్మాయిషి ప్రదర్శిస్తున్నారని వస్తారు అంటుంటే, ఆపు వస్తారా, ఏం మాట్లాడుతున్నావు నువ్వని రిషి అంటుంటాడు. ఏం సార్ మీరు ఏమన్నారు, నన్ను మేడం కాకుండా వస్తారా అన్నారా, అంటే మీరు నా రిషి సారే కదా అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. నేను నీ రిషి సార్ని కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి మేడం, ఏదో ఫ్లోలో వసుధార అన్న మాత్రాన నేను నీ రిషి సార్ని ఎలా అవుతాను? చిన్నప్పటి నుంచి నేను పెరిగిన నా నాయనమ్మని, నా సరోజాని, నా మామయ్యని అందరిని వదిలేసి నేను నీ రిషి సారిగా ఎందుకు రావాలి చెప్పండి అని వసుధారతో రిషి అంటుంటాడు. ఇంకా ఆ మాటకి వసుధార ఇలా చెప్తూ ఉంటుంది. చూడు సార్, అక్కడ DBST కాలేజ్ సామ్రాజ్యం కూలిపోతుంది. ఆ సామ్రాజ్యం మీ అన్నయ్య శైలేంద్ర కావాలనుకుంటున్నాడు. ఆ సామ్రాజ్యం మీ అన్నయ్య శైలేంద్ర చేతిలోకి వెళ్ళటం మీకు ఇష్టమేనా చెప్పండి సార్ అని వస్తారా అంటూ ఉంటుంది. చూడు వసుధార మేడం, మీరు పదే పదే నన్ను రిషి సార్ అనదు. సరే అయితే నేను మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. మీరు నన్ను ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతారా అంటే, వెళ్ళిపోతాను సార్, తప్పకుండా వెళ్ళిపోతానని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. సరే మేడం, మీరు సరోజని పెళ్లి చేసుకోండి అంటున్నారు కదా, ఖచ్చితంగా నేను నా మరదల్ని పెళ్లి చేసుకుంటాను. నా మరదల పెళ్ళికి నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలని రిషి అంటుంటే వసుధార అయితే మనసులో బాధపడుతూ ఉంటుంది. ఏంటి సారు మళ్ళీ ఇలా అంటున్నాడు. సరే ఫస్ట్ సార్ని కాలేజీకి తీసుకెళ్ళి కాలేజీ పరిస్థితి చూపిస్తే సారే తను రిషి సార్ అని బయటపడతాడు కదా, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానని చెప్పి వస్తారా అనుకుంటూ ఉంటుంది. సరే ఎప్పుడు వెళ్దాం మన కాలేజీకి అని వస్తారా అనడంతో, ఎప్పుడో ఎందుకు పదా వస్తారా, ఇప్పుడే వెళ్దాం పదా అని రిషి అంటుంటాడు. చూద్దాం మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి వసుధార రిషిని రీఎంట్రీగా కాలేజీకి తీసుకెళ్తుంది కదా. రిషిగా యాక్టింగ్ చేస్తాడా, లేదంటే వసుధారికి వార్నింగ్ ఇచ్చినట్టు సరోజ మెల్లో 3 ముళ్ళు వేస్తాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.